హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఒక్క నిమిషం ఆగండి దోస్తులు. ఈ స్టోరీ గురించి అందరూ అడుగుతున్నారు, ఇది అసలు రియల్ స్టోరీయేనా అని. ఇంతకు ముందు వీడియోస్ లో చాలా సార్లు చెప్పాను కదా దోస్తులు, ఇది రియల్ స్టోరీ అని. అయితే దోస్తులు, ఈ స్టోరీ మాకు తెలిసింది, మీరు కూడా తెలుసుకోవాలని మా ఉద్దేశం. అంతే దోస్తులు, ఆ ఉద్దేశంతోనే మేము ఈ సిరీస్ ని చేస్తున్నాము. అయితే ఈ స్టోరీ ఎవరిదనేది బయట పెడితే అంత బాగుంటది దోస్తులు. ఈ స్టోరీ చేయమని అడిగింది మా సొంత కజిన్ సిస్టరే దోస్తులు. ఎందుకంటే మా కజిన్ అక్క ఇంకా తన ఫ్రెండ్, వీళ్ళిద్దరి జీవితాల్లో జరిగినవి. వాళ్ళిద్దరూ ఇష్టపూర్వకంగానే వాళ్ళ స్టోరీని తీయమని చెప్పారు. వాళ్ళ పేర్లు ఊర్లు అన్ని మార్చేశాం దోస్తులు. అయితే దోస్తులు, ఈ సిరీస్ తీయడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరికీ అవేర్నెస్ కల్పించడం. అంతే దోస్తులు. ఈ విషయం గురించి మాకు తెలిసినప్పుడు మేము చాలా షాక్ అయ్యాము, ఇలా కూడా ఉంటుందా అని. అప్పటి వరకు మాకు ఇలా ఉంటుందని అసలు తెలియనే తెలియదు. అసలు ఇప్పుడు బయట పరిస్థితి ఎలా ఉందో ఊహించని కూడా లేము. మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి దోస్తులు. కొందరు ఏమంటున్నారంటే 10th క్లాస్ లో లవ్వా మరీ ఓవర్ చేస్తున్నారు అంటున్నారు. అలా అనుకుంటే మాత్రం మీరు బావిలో కప్పలే దోస్తులు. ఎన్నెన్నో ఏళ్ల క్రితమే ఇలాంటివి ఉన్నాయి. ఈ కాలం పిల్లల గురించి మీరు ఊహించని కూడా ఊహించలేరు. మన పిల్లలు అలాంటి వారు కాదనుకుంటాం, కానీ మన వెనకాల ఏం జరుగుతుందో అసలు ఊహించని కూడా ఊహించలేము. అందుకే దోస్తులు, మన పిల్లలతోటి మనం ఎప్పుడూ కూడా స్నేహపూర్వకంగానే ఉండాలి. వాళ్ళని తిట్టడం కానీ వాళ్ళపైన అరవడం కానీ చేయొద్దు. ఏం తప్పు చేసినా సరే కూర్చోబెట్టి మాట్లాడాలి. ఒక మంచి స్నేహితుడు స్నేహితురాలు ఉంటే వాళ్ళతో ఎలా మాట్లాడతారో మనము అలాగే మాట్లాడాలి. అప్పుడు మాత్రమే మనం చెప్పింది వాళ్ళు వింటారు. 10th క్లాస్ లో లవ్ ఏంటి, 9th క్లాస్ లో లవ్ ఏంటి, ఇలాంటి మాటలు మాట్లాడకండి దోస్తులు. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో అదే చూపిస్తున్నాము. ఎవరైతే సిరీస్ ని నిజంగానే ఇష్టపడుతున్నారో వాళ్ళ కోసమే మేము తీస్తున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. ఇదంతా కొంచెం ఆలోచించి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారని భావిస్తున్నాము. మరి దోస్తులు, ఈ వీడియో ఏంటంటే పల్లె అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 38. మరి ఇంకెందుకు ఆలస్యం దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే దోస్తులు, వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూసేయండి. అంత ఆయాసంగా అనిపిస్తుంది. ఎక్కువ ఎందుకు తిన్నావు మరి? పట్టకపోతే విడిచిపెట్టమని చెప్పాను. డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదే, అలా అని హెల్త్ పాడు చేసుకుంటావా? మళ్ళీ బయటికి ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు తింటామో. పిచ్చిదానివే నువ్వు. ఇప్పటికీ ఎన్నిసార్లు వెళ్ళాం మనం. ఎప్పుడెప్పుడు అత్తయ్య తీసుకెళ్తూనే ఉంటుంది మనల్ని. నాకు మస్తు ఇష్టమే బిర్యానీ అంటే. మంచిగా తిని నిద్రపోయిగా, సూపర్ గా నిద్రపోతా చూడు. అయినా మధ్యాహ్నమే తిన్నాం బిర్యానీ, మళ్ళా రాత్రి కూడా అదే తింటాను. అవసరమా? అత్త ఏదో లైట్ గా టిఫిన్ చేద్దామని తీసుకెళ్ళింది. అందరిని ఎందుకు ఇబ్బంది పెడతావు? అత్తయ్య నా దగ్గరకు వచ్చి అడిగింది తెలుసా, ఎవరు లేనప్పుడు, శృతి నీకు బిర్యానీ తినాలనిపిస్తే మొహమాట పడకు తిను అని. అనగానే ఒప్పేసుకుంటావా? తింటాను అత్తయ్య అని చెప్పాను. నేను అడగక ముందే ఆర్డర్ చెప్పేసింది. నాకు డౌటే, నువ్వే అత్తయ్య దగ్గరికి వెళ్ళి బిర్యానీ తింటానని చెప్పుంటావు. సిగ్గులేదే నీకు? నువ్వెప్పుడు అత్తయ్య చుట్టూ తిరుగుతావు, కానీ నీ మనసులో మాట అత్తయ్యకి చెప్పలేవు. నేను నా మనసులో మాట అత్తయ్యకి తప్ప ఇంకెవరికి చెప్పలేను. అట్లా అయిపోయినాం మనం. నాకు కూడా చెప్పవా? నీకు చెప్తే తిడతావు గానే బిర్యానీ తింటా అంటే. అత్తయ్య తిట్టది అంతే. ఓ పందిదానా. ఇంకా మీద నుంచి ఐస్ క్రీమ్ కూడా తిన్నావు కదా. సిగ్గులేందానివి. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే రేపు తినొచ్చు కదా. మేమందరం రేపు తింటాం, నువ్వు చూస్తూ కూర్చో. నాకు అత్తయ్య ఒకటి ఎక్స్ట్రా తెచ్చింది కదా, ఎక్స్ట్రా తెంపించుకున్నావానే. వచ్చేటప్పుడు కూల్ డ్రింక్ కూడా తాగుదాం అనుకున్నాను, నిన్ను అడిగితే తిట్టావు, అందుకే ఐస్ క్రీమ్ తో సరిపెట్టుకున్నాను. తాగు, పిచ్చి పిచ్చి జంక్ ఫుడ్ అంతా తాగు, తిను. ఏమన్నా అంటే నాకు సైన్స్ టీచర్ అంటే ఇష్టం, నేను డాక్టర్ని అయితే అంటది. జంక్ ఫుడ్ తినే డాక్టర్ దగ్గరికి ఎవరు రారు. రాకపోని నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తాను. చిన్నప్పటి నుంచి సిటీ సిటీ అని మొత్తానికి సిటీకి వచ్చినావు కదనే. పెళ్లి చేసుకొని హస్బెండ్ తో వస్తానని చెప్పేదానివి, గుర్తుందా? తర్వాత ఏమో పెళ్ళొద్దు ఏమొద్దు సిటీ కూడా వద్దన్నావు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేసావు. నిజమే, నాకు ఇంతకు ముందు సిటీ అంటే చాలా ఇష్టం ఉండేది. చాలా డబ్బున్న వాళ్ళని పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చేద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు అలా కాదు, మొత్తం మారిపోయాను. నాకు ఇప్పుడు సిటీ లైఫ్ అనే కన్నా మా ఇంటికి దూరంగా ఇలా ఉంటే ఎంత నచ్చిందో. అసలు ఇంట్లో వాళ్ళకి నాకు సంబంధమే ఉండొద్దు. ఎప్పుడో ఒకసారి వెళ్ళాలి, వాళ్ళని కలవాలి అంతే. ఎందుకే, మీ బాబాయ్ ఒక్కడి కోసం
ఇంట్లో వాళ్ళందరినీ దూరం పెడతావా? ఇంచుమించు ఇంట్లో వాళ్ళందరూ కూడా బాబాయ్ లాంటి వాళ్ళే. నీకు తెలీదా? నువ్వు ఒక్కదాన్ని మంచిదాన్ని అవుదాం అనుకుంటున్నావా? మనం ఎక్కడున్నా కూడా మన క్యారెక్టర్ ని మార్చుకోవద్దు. ఎలా ఉన్నామో అలాగే ఉండాలి. హా, అలా అనుకుంటాం కానీ అది మన చేతుల్లో ఉండదు. ఇక్కడే హాస్టల్లో ఉంటాను ఎప్పటికీ. నేను ఇంటికి అస్సలకి వెళ్ళను. ఎప్పటికీ అంటే చచ్చిపోయేదాకా ఇక్కడే ఉంటాను. నువ్వు డాక్టర్ అయితే ఊర్లోకి రావచ్చు కదే, అక్కడ ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు కదా. నేను ఏ ఊరికైనా వెళ్తాను కానీ మా ఊరికి మాత్రం అస్సలు వెళ్ళను. అసలు నేను ఇక్కడే ఉంటానే, ఎక్కడికి వెళ్ళను. అంటే నీకు సిటీ అంటేనే ఇష్టం అన్నట్టు దాస్తున్నావు. నువ్వేమైనా అనుకో, నేను మా వాళ్ళకి దూరంగా హాస్టల్ రూమ్ లోనే ఉంటాను చచ్చిపోయేంత వరకు. పెళ్లి కూడా చేసుకోవు అంతే కదా? యు ఆర్ రైట్. ఇప్పుడంటే చదువుకుంటున్నాం కాబట్టి పాపం అత్తయ్య అంకుల్ వాళ్ళు మన ఫీజు కడుతున్నారు. అంత మంచి హాస్టల్లో ఉంటున్నాం. మరి ఫీజు ఎలా కడతావే తర్వాత? సంపాదిస్తాను. బాగా చదివి మెడిసిన్ సీట్ ఖచ్చితంగా కొడతాను. అత్తయ్య నన్ను డాక్టర్ చదివిస్తానంది కదా, చదువుతాను. తర్వాత ఏదైనా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఎంత ఇస్తే అంత పనిచేస్తాను. హాస్టల్ రూమ్ మందం వచ్చినా చాలు నాకు. ఎవరైనా పేదవాళ్ళు వస్తే వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ అంతే. అన్ని లక్షలు ఖర్చు పెట్టి చదివినప్పుడు కనీసం హాస్టల్ రెంట్ కూడా కట్టలేనావే. ఆ మాత్రం శాలరీ కూడా రాదా నాకు? వస్తుందిలే. నువ్వు ట్రీట్మెంట్ బాగా చేస్తే రూమ్ రెంట్ ఏంటి, చాలా మందికి నువ్వే రెంట్ ఇవ్వచ్చు. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టొచ్చు. నువ్వు చెప్పినట్టే జరిగితే నిజంగా నేను ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా ఉంటే అప్పుడు చేసుకుంటానే పెళ్లి. ఏం మాట్లాడుతున్నావో ఏమో, నీకే అర్థం కావాలి. నీకు పెళ్లి అంటే కూడా ఇష్టమే, కావాలని నాటకాలు ఆడుతున్నావు. ఆయన మనసులో అభియే ఉన్నాడు. ఎప్పటి వరకైనా అభియే ఉంటాడు. ఇంకెవరికి నా మనసులో చోటు ఇవ్వలేను. కారు ఏంటి లోపలికి ఎందుకు వచ్చావు? డోర్ వేయలేదానే? లాస్ట్ కి నువ్వే వచ్చావు కదే. కరెక్టే, నేనే వచ్చాను కదా, మర్చిపోయాను. అభి బయటికి వెళ్ళు, డోర్ వేసుకుంటాను. నేను కారుతోటి కొంచెం మాట్లాడాలి, నువ్వు బయటికి వెళ్ళు. చా, నేను బయటికి ఎందుకు వెళ్తాను? నేను ఇక్కడే కూర్చుంటాను, పడుకుంటాను. నాకు నిద్ర వస్తుంది. కారు డోర్ వేసి వచ్చి నువ్వు కూడా పడుకో. ఏంటి అభి, దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నావు? ఒకసారి ఇట్రా. ఏంటో చెప్పు. ఒకసారి రా కారు. ఏంటో చెప్పు అభి. ఎక్కడికి? నువ్వు ముందురా. సరే పద, చేతి విడిచిపెట్టు, ఎవరైనా చూస్తారు. ఈ మెంటల్ది వాడేది చెప్తే అది వింటది. పిచ్చి దానికి అభి అంటే. నేను రానని చెప్పొచ్చు కదా, వాడేది చెప్తే అది ఇష్టం దానికి. ఎట్లన్నా దొరుకుమన్నా దొరుకుతుంది అభి చెప్తే. పిచ్చి మొహంది. రా. ఈ టైంలో ఇక్కడికి ఎందుకు అభి? రమ్మని చెప్తున్నాను కదా. ఎవరైనా చూస్తే బాగుండదు అభి. ఏం చేస్తున్నావు? ఎందుకు భయపడుతున్నావు కారు? నేనేం చేస్తాను? నేనంటే నీకు అంత భయమా? లేదభి, నువ్వంటే భయం కాదు. అత్త ఏం చెప్పింది? ఇలాంటివన్నీ చేయొద్దని చెప్పింది కదా. ఇలా ఇద్దరం ఒంటరిగా ఉంటే ఎలా ఉంటుందో చెప్పు. నేను నిన్నేం అడిగాను కారు? ఒక్కటే సరే అని అడిగాను కదా, మళ్ళీ ఇంకోసారి అడగనని చెప్పాను. నీకు ఇంతకు ముందే ఇచ్చాను కదా మన ఊర్లో, అప్పుడే లాస్ట్ అని చెప్పావు. మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? నేను అడిగింది ముద్దే కదా కారు. ప్లీజ్, నాకు నిన్ను గట్టిగా హగ్ చేసుకోవాలని ఉంది. వద్దు అభి. హగ్కి నువ్వు ఒప్పుకోవని తెలుసు, అందుకే కిస్ అడుగుతున్నాను. ప్లీజ్ కారు. వద్దు అభి. అత్త ఇదంతా వద్దంది. నీకు ఒక్కసారిలో చేస్తే ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది. వెళ్ళు. కారు, నా మూడ్ అసలు స్పాయిల్ చేయకు చెప్తున్నాను. నాకు ఎంత కోపం వస్తుందో తెలుసా నువ్వు ఇలా మాట్లాడుతుంటే. ఈ రోజంతా నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నీకు చెప్పాను కదా. నేను హ్యాపీగా ఉంటే నువ్వు బాధపడతావా? అది కాదబే. మరి ఇంకేంటి, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నాము. అంటే నువ్వు నా భార్యవే కదా. ముద్దిస్తే ఏమవుతుంది? అంటే ఇంకెవరైనా పెళ్లి చేసుకుంటావా? కాలేజ్ లో ఇంకెవరైనా నచ్చారా నీకు? అలా మాట్లాడుతున్నావేంటబే? మరెందుకు కారు నా మూడ్ ని స్పాయిల్ చేస్తావు? ఈ టైం కోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. మనం హాస్టల్ కి వెళ్ళిపోతే ఇదంతా ఏం ఉండదు. ప్లీజ్ కారు, నేను నీ హస్బెండ్ అనుకో. ఒక్క ముద్దు పెట్టుకుంటాను అంతే. నువ్వు కూడా ఒకటి ఇవ్వాలి.
ఐ అబ్బి లవ్ యూ చాలా కారు. వెళ్ళు. ఏయ్, ఏం చేస్తున్నారు అక్కడ? కారు నడు లోపలికి. అభి, నీకేమన్నా మెంటలా? కారులో నడు. అభి, ఏంటి? ఏం చేస్తున్నావు? ఎందుకు రమ్మన్నావు దాన్ని ఇక్కడికి? అది ఏం లేదు శృతి. పిచ్చి వేషాలు వేయకు అభి. నేను అత్తయ్యతో చెప్తాను. శృతి ప్లీజ్ మమ్మీతో ఏం చెప్పద్దు. అత్తయ్య ఏం చెప్పింది మనకి? ఇలాంటివన్నీ పక్కన పెట్టమని చెప్పిందా లేదా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? అమ్మాయిలకి దూరంగా ఉండడం నేర్చుకో. ఇంకోసారి దాన్ని టచ్ చేసావనుకో, నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏమైతుంది శృతి? మేమిద్దరం లవర్సే కదా, పెళ్లి చేసుకుంటాం కదా. అయినా కారుణ్యకి ఇబ్బంది ఏం లేదు. నువ్వెందుకలా? చెంప పగల కొడతాను. పోనీ అని ఊరుకుంటున్నాను. ఏ అమ్మాయికి కూడా ఇలాంటివి ఇష్టం ఉండవు. అర్థమవుతుందా? అది బలవంతంగానే అలా చేస్తుంది. ఇంకోసారి దాన్నే కాదు, ఇంకే అమ్మాయిని టచ్ చేసినా చెంప పగల కొడతాను. ఆంటీ అన్నట్టు ముందు ఏదైనా అచీవ్ చెయ్యి. తర్వాత ప్రేమ పెళ్లి అని తిరుక్కుంటూ కూర్చో. సారీ శృతి. సారీ చెప్పడం కాదు, అత్తయ్య చెప్పింది విను ముందు. రోజు చెప్తుంది అత్తయ్య, అయినా నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తున్నావు. అంటే ఏంటి? నీ పేరెంట్స్ మీద నీకు రెస్పెక్ట్ లేదా? నాలాంటి పేరెంట్స్ నీకు ఉండేదుండే, అప్పుడు అర్థమవుతుంది. నీకు ఒక్కనికే కాదు, మాకు కూడా ఎంత చేస్తున్నారు అత్తయ్య వాళ్ళు. ఇలాంటివి చూడ్డానికేనా వాళ్ళు ఇదంతా చేస్తుంది? ఇలాంటివి ఎవరైనా చూసారంటే అత్తయ్య ఏమనుకుంటుంది? మమ్మల్ని అనవసరంగా చదివిస్తున్నానని తలకాయ పట్టుకుంటుంది. నేను ఖచ్చితంగా చెప్తాను. వద్దు శృతి. నువ్వు రూమ్ లోకి వచ్చి మరీ కారుని ఇక్కడికి తీసుకొచ్చావు కదా, నేను చెప్తాను. ప్లీజ్ శృతి, ఐ బెగ్ యూ. మమ్మీకి చెప్పొద్దు. దూరం జరుగు ఇడియట్. ఇది లాస్ట్ ఛాన్స్ అభి. నేను నిన్నెప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. కొంచెం తేడాగా ఎక్కడైనా కనిపించిందో అత్తయ్యకి అంకుల్కి ఖచ్చితంగా చెప్తాను. వాళ్ళు నీ సంగతి చూస్తారు. చెయ్యను శృతి, ఇంకోసారి అసలు ఇలా చేయను. ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పావిలా? నాకు అన్ని చెప్పింది అది. మదర్ ప్రామ్ శృతి, ఇది లాస్ట్ టైం. నేను మదర్ ప్రామ్ ఎప్పుడు వేయను, ఇప్పుడు వేశాను. అంటే ఆలోచించు, ఇంకెప్పుడు నేను ఇది చేయను. నాకు మమ్మీ అంటే చాలా ఇష్టం. మా అమ్మ మీద ప్రామిస్ చేస్తున్నాను. వేస్ట్ ఫెలో. చదువుకొని మార్కులు బాగా తెచ్చుకుంటే సరిపోదు అభి. పేరెంట్స్ చెప్పినట్టు వినాలి. లేవు, ఏడుస్తున్నావా? ప్లీజ్ శృతి, మా అమ్మకి చెప్పొద్దు. అభి, నువ్వు ముందు లేవు. ఏడవడం ఎందుకు అభి? అత్తయ్య వాళ్ళు చెప్పింది విను అంతే. నువ్వు ముందు ఏడు పాపు. చూడభి, ఇవన్నీ తప్పు. అందుకే కోపం వచ్చింది నాకు. శృతి చూడు ఎంత ఇబ్బందిగా ఫీల్ అయిందో. పెళ్ళయ్యాక అది నీతోనే ఉంటుంది కదా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఇప్పుడు నీ గోల్ మీద ఫోకస్ చేయు. అది ఎక్కడికి వెళ్ళదు అభి. దానికి నువ్వంటే చచ్చేంత ప్రాణం. ఏడవకబ్బి. అత్తయ్య వాళ్ళు చాలా మంచి చేస్తున్నారు అందరికి. నువ్వేదనుకుంటే అది ఇస్తాడు దేవుడు. మంచి ర్యాంక్ వస్తుంది నీకు. చూడు అభి, చూడు స్మైల్. మా అమ్మకి చెప్పవు కదా? నువ్వు ఇంకోసారి అలా చేయనన్నావు కదా, చేస్తేనే చెప్తాను, లేకపోతే చెప్పను. మర్చిపో అభి. సరే శృతి, ఇంకోసారి ఇలా చేయను. నడు లోపలికి. నువ్వు స్మైల్ ఇవ్వట్లేదు మరి. పద. ఆ అమ్మాయి శృతికున్నంత జ్ఞానం కూడా వీడికి లేదు. ఏదో పెంచుతున్నావు ఏంటో అనుకున్నాను. ఇలానా నువ్వు వాడిని పెంచింది? ఏది అడిగితే అది కొనిస్తావు, ఏదంటే అదంటావు. ఫ్రెండ్లీగా ఉండాలంటావు కదా. ఇప్పుడు చూడు వాడు ఎలా చేశాడో, ఎలా తయారయ్యాడు వాడు. అసలు అసలు ఆ రోజు వాడిని లాగి పెట్టి ఒక్కటి ఇవ్వాల్సింది చెంప మీద. ఎంత ధైర్యం ఉంటే వాడు నాతోనే అంటాడలా కారు నేను పెళ్లి చేసుకుంటానని. వాడికి తెలుసు నువ్వు వాడిని ఏమీ అనవని, నన్ను కూడా నువ్వు వాడిని ఏమీ అననివ్వవని తెలుసు. అందుకే వాడు అంత ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతోంది. మనం రాకపోయింటే ఇంకేం చేసేవాడు నీ కొడుకు? నేను చూసుకుంటాను వాడిని, నేను చూసుకుంటాను అన్నావు. ఇదేనా నువ్వు చూసుకుంది? నేను చాలా సార్లు చెప్పానండి అమ్మాయిల జోలికి వెళ్ళొద్దని. ఏం చెప్పావు? పెద్దయ్యాక మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను, ఇప్పుడైతే మీరిద్దరు బాగా ప్రేమించుకోండి అని చెప్పావా? వాడు ఎలా చేస్తాడో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎప్పటి నుంచి జరుగుతుందో ఈ కథ అంతా? శృతి ఏమంటోంది? ఎన్నిసార్లు సారీ చెప్పావు, మళ్ళీ ఇదే రిపీట్ చేస్తున్నావు అంది. అంటే ఏంటి దాని అర్థం?
ఇప్పటికి వాడు ఎన్నోసార్లు ఇలా చేస్తుంటాడు. నువ్వేం చేస్తున్నావు అసలు? ఆ మాత్రం కనిపెట్టలేకపోయావా? ఇంకా ఏమేం చేస్తున్నాడు, ఏం అలవాట్లు నేర్చుకుంటున్నాడో. ఆ ఆకాష్ని చూడు, పేరెంట్స్ ఇద్దరు ఎవ్వరు పట్టించుకోరు, ఎవరిని దారి వాడిపోతారు. వీడు మాత్రం కష్టపడి చదువుతాడు. నువ్వు అంత గారాబం చేసావు విని ఏమొచ్చింది ఇప్పుడు? వాళ్ళు అసలు పట్టించుకోరు ఆకాష్ని. వాడికి 2 మార్కులు ఎక్కువే వచ్చాయి మనోడి కంటే. పేరెంటింగ్ అంటే గారాబం చేయడమే కాదు, భయం భక్తి కూడా ఉండాలి వాళ్ళకి. మన చిన్నప్పుడు మనం ఇలాగే ఉండేవాళ్ళమ్మా. ఎంత భయపడే వాళ్ళం పేరెంట్స్ కి. ఈ రోజుల్లో పిల్లలందరూ అలాగే ఉన్నారు కదండి. నన్నేం చేయమంటారు? వాడు ఏమైనా ఇంట్లోనే ఉంటాడా? బయటికి వెళ్ళడా? నేర్చుకోడా? అదే అడుగుతున్నాను, ఆకాష్ ఎందుకు అలా లేడు అని. నేను నమ్మి నీ మీద విడిచిపెట్టాను. 10th క్లాస్ లోనే ఇలా చేస్తున్నాడంటే సంక నక్కిపోతాడు వాడు. అలా మాట్లాడకండి. నువ్వు మాట్లాడకు ప్రియా. వాడు అంతే ఇంకా. మనం ఇద్దరం తల్లిదండ్రులం ఇంట్లోనే ఉన్నాం. వాడు ఏం చేస్తున్నాడో చూడక్కడ. భయం లేదు, ఏం లేదు. ఇలాంటి వాళ్ళు బాగుపడరు. వాడు సంక నక్కిపోవడం ఖాయం. నేను విడిచిపెడుతున్నాను. వాడి మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఇంకా. వాడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోండి. ఉన్నది ఒకడు, కూతురు చనిపోయింది. ఆ ఒక్కడినైనా బాగా చూసుకో, జాబ్ చేయకు అంటే విన్నావు కాదు. వర్క్ ఫ్రం హోమ్ చేస్తానన్నావు. మొత్తం నీ ధ్యాసలో నువ్వు ఉంటే వానెవరు చూసుకుంటారు? వీడు ఇలాంటి దారిలో వెళ్ళినప్పుడు ముందే కనిపెడితే ఇక్కడి దాకా వచ్చేదా? ఇంకొకరు అయితే జైల్లో వేస్తారు తీసుకుపోయి వాణ్ణి. పాపం ఆ పిల్లలు అమాయకంగా మనల్ని నమ్మి ఇక్కడికి వచ్చారు. ఏడవకు ప్రియా, ఏడవకు. ఏడుపు పరిష్కారమా? మీరు నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? నా జాబ్ ని ఎందుకు అంటారు ఎప్పుడు? నాకంటూ ఒకటి ఉండొద్దా? నా ఇష్ట ప్రకారం నేను ఉండకూడదా? ఎంతకని వాడిని చూసుకుంటాను. అప్పటిదాకా మీరు వాడిని పట్టించుకున్నారు. కరెక్ట్ 10th క్లాస్ లోనే వాడిని విడిచిపెట్టేశారు. ఏమైనా చేసుకొని వాడు పెద్దయ్యాడు. ఇప్పుడు ఇలాగే ఉంటుంది మరి. నీ వల్ల నా వల్ల అని పోట్లాడుకుంటూ కూర్చుంటే ఇప్పుడు పరిష్కారం అవుతుందా? మరెందుకు అలా అంటున్నారు? నువ్వు నీ కొడుకు ఎక్కడికైనా వెళ్ళండి అని. వాడు మీ కొడుకు కాదా? నా ఒక్కదాందే నా బాధ్యత. నువ్వు ముందు ఏడు పాపి, ఒకసారి వెళ్ళి చూడు పిల్లలు పడుకున్నారో లేదో. అబ్యూస్ చేస్తున్నాడు వాళ్ళని. ఇప్పుడు ఇలా ఉన్నాడంటే పెద్దయ్యాక ఇంకెంతమంది అమ్మాయిల్ని ఏం చేస్తాడో వీడు. నా కొడుకు మరీ అలాంటి వాడు కాదండి. ఎలాంటి వాడో చూశాను. అలా అయితే అందరూ ఇదే ఏజ్ లో పిల్లల్ని కూడా కంటారు. అర్థమవుతుందా? ఇది కామన్ అని నువ్వు అనుకుంటున్నావు. కామన్ అని నేను చెప్పానా? మరి ఏంటి నీ ఉద్దేశం? నా కొడుకు అలాంటి వాడు కాదంటున్నావు అంటే వాడు మంచోళ్ళు అందరూ ఇలాగే చేస్తారనా? నిన్న కూడా చెప్పాను ఇలాంటి వాటి గురించి ఆలోచించకండి అని. సీరియస్ గా కూడా చెప్పాను. నువ్వు అసలు వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళకి పెళ్లి చేస్తానని ఆశలు కల్పించావు చూడు, అది నువ్వు చేసిన పెద్ద తప్పు. అలాంటి మాటలు మాట్లాడతారా పిల్లలతోని? లేదండి, సపోర్ట్ చేస్తున్నట్టే చేసి కంట్రోల్లో ఉంచుదాం అనుకున్నాను. మనం పూర్తిగా వ్యతిరేకిస్తే మనకి తెలియకుండా కూడా చేయొచ్చు కదా. ఏం చేసినా తెలియకుండా జాగ్రత్త పడతారు. అప్పుడు మనకెలా తెలుస్తుంది? ఏమో మరి. నువ్వు ఇంతగా ఆలోచించి ఎక్కడికి తీసుకొచ్చావో. వాడు నీకు చెప్పే చేశాడా నేను ఇలా చేస్తున్నానని? ఏం మాట్లాడుతున్నావు ప్రియా అసలు? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి. ముందు నువ్వు వెళ్ళి పిల్లలు పడుకున్నారో లేదో చూసిరా, మాట్లాడుకుందాం. కళ్ళు తుడుచుకొని వెళ్ళు, నార్మల్ గా ఉండు. నువ్వు చూసినట్టు చెప్పకు ప్రియా. మనం ఇదంతా చూసినట్టు అభికి కూడా తెలియదు. ఎవరికి చెప్పకు. అలాగే. రాస్కెల్ గాడు. ఛీ, ఈ సినిమాల ప్రభావం ఒకటి. ఇక్కడ ఇంట్లో కాబట్టి మేము చూసాం. బయట ఇంకెక్కడైనా అయితే, ఇంకెవరైనా చూసుంటే ఎంత చండాలంగా ఉంటుంది. చూసారు కావచ్చు ఆల్రెడీ. అప్పుడు వాడు కాదు, నా మీద ఉన్న ఆకాశ గౌరవం కూడా అందరికీ పోతుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అభి నేను ఇంత చండాలమైన క్యారెక్టర్ నీది అవుతుందని. అసలే చుట్టుపక్కల అందరూ ఇలాగే బిహేవ్ చేస్తున్నారు. అందరినీ చూస్తుంటే అసహ్యం వేస్తోంది. అసలు బయటికి వెళ్ళాలనిపించట్లేదు. అంతెందుకు, నా క్లోజ్ ఫ్రెండ్ ఆకాష్ వాళ్ళ నాన్న, వాడితో కూడా మాట్లాడాలనిపించట్లేదు. వాడి బిహేవియర్ వల్ల. బయట ఇలాంటి వాళ్ళందరినీ నేను ద్వేషిస్తూనే వచ్చాను. కానీ చివరికి నా కొడుకు ఇలా. అసలు ఆ శృతి రాకపోయి ఉంటేనా నేను వాడిని ఎంత కొట్టేవాడినో. వాడు ఇంకోసారి అలాంటి తప్పు చేయాలంటేనే భయపడేలా చేసేవాడిని. నరికి పారేసిన తప్పులేదు ఇలాంటి వాళ్ళని.
మధ్యలో శృతి వచ్చి తప్పు పని చేసింది. నేనొస్తే నా చేతుల్లో వాడు అయిపోయి ఉండేవాడు. ఏం జరిగింది? నిన్నే. వాళ్ళిద్దరూ డోర్ వేసుకొని పడుకున్నారండి. మాటలైతే ఏం వినిపించట్లేదు, నిద్రపోతున్నట్టున్నారు. మరెందుకు ఏడుస్తున్నావు మళ్ళీ? అభి, అభి, వాడు పడుకోలేదు, కూర్చొని ఏడుస్తున్నాడు. వెళ్ళి ఓదార్చకపోయావా? నువ్వు చేసింది కరెక్టే నానా, ఏడవద్దని. చేసిందంతా చేసి ఇంకా మీది నుంచి ఏడుస్తున్నాడా? వేస్ట్ ఫెలో. వాడు తప్పు తెలుసుకున్నట్టున్నాడండి, ఏడుస్తున్నాడు కదా, విడిచిపెట్టండి. వాణ్ణి నేను ఎలా విడిచిపెట్టాను? చూడు నేనేం చేస్తానో వాణ్ణి. వద్దండి ప్లీజ్, నా మాట వినండి, నన్ను నమ్మండి. వాడు మళ్ళీ అలాంటి తప్పు పని చేయకుండా నేను చూసుకుంటాను. ఎలా చూసుకుంటావు? నువ్వు కూడా ఇక్కడే ఉంటావా హాస్టల్లో రూమ్ తీసుకొని? వాడి మీద వాడికి సెల్ఫ్ కంట్రోల్ ఉండక్కర్లేదు. వాడిని రూమ్ లో వేసి 4 తాంతే వాడే సెట్ అవుతాడు. అసలు మీరేనా ఎందుకలా మాట్లాడుతున్నారు వాడి మీద? వాడంత తప్పు పని ఏం చేశాడు? ఇలాగే సమర్థిస్తూ వస్తూ వాడిని ఇలా తయారు చేసావు. ఇది కూడా తప్పు కాదని చెప్తున్నావా వాడికి? అయితే వాడి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు. వెళ్ళనివనా? అది కాదండి, వాడిని మనం అర్థం చేసుకోవాలి కదా, వాడితో మాట్లాడాలి. మాట్లాడేది ఏం లేదు. ఏడవని. ఏడుస్తున్నాడు కదా. నేను అప్పటికే చెప్తూ ఉన్నాను, వాళ్ళు పిల్లలండి. కారు శృతి దగ్గర నేను పడుకుంటాను, వాడు నువ్వు ఇక్కడ పడుకోండి అని చెప్పాను. విన్నారా? పిల్లలందరినీ అలా వదిలేస్తే ఇలాగే ఉంటుంది. వాడంటే మీకు నచ్చనే నచ్చదు అసలు. పక్కన పడుకోబెట్టుకోవడానికి ఏంటి? తండ్రి అంటే అదేదోనా? ప్రేమగా ఉంటే ఏంటి తప్పు? ఒక అమ్మాయి మెచ్యూర్ అయితే తల్లి తనకి అన్ని నేర్పిస్తుంది, అన్ని చెప్తుంది. తన ప్రైవేట్ పార్ట్స్ గురించి, ఎలా ఉండాలి, ఎలా హైజీన్ గా ఉండాలి, పీరియడ్స్ ఎందుకు వస్తాయి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలా చెయ్యాలి కూడా. మరి అదే అబ్బాయి కూడా అదే వయసు కదా, 7th క్లాస్ 8th క్లాస్ లో మెచ్యూర్ అవుతాడు కదా. వాడికి హార్మోనల్ చేంజెస్ ఉంటాయి, వాడికి ఎన్నో మార్పులు జరుగుతాయి. ఒక తల్లి బిడ్డకి చెప్పినట్టు తండ్రి కూడా కొడుకు చెప్పాలి కదా. వాడికి ఎలా తెలుస్తుంది చెప్పండి? తప్పంతా మీదే. ఆడపిల్లైనా మగ పిల్లాడైనా ఎవరైనా పిల్లలే. వాళ్ళకి బుద్ధులు చెప్పాల్సింది తల్లిదండ్రులేనండి. నీకు ఇలా జరుగుతుంది నాన్న, ఇలా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి, కంట్రోల్డ్ గా ఉండాలి అని ఎప్పుడైనా దగ్గరికి తీసుకొని చెప్పారా మీరు? వాడిని ఎంత దూరం పెట్టేశారంటే అంత దూరం పెట్టేశారు. చిన్నప్పుడైతే అసలు వాడిని విడిచిపెట్టి ఉండకపోయేవారు. అంటే వాడి మీద నాకు ప్రేమ లేదనా? ప్రేమ లేదని ఎవరన్నారండి? మీకంటే ఎక్కువ వాడిని ఎవరు ప్రేమించరు ఈ ప్రపంచంలో. తండ్రికి పిల్లల పైన ప్రేమ ఎంత ఉంటుందో కొలిచి చెప్తారా ఎవరైనా? ప్రేమ ఉంటే సరిపోదు, దాన్ని బయటికి వ్యక్తం చేయాలి, వాడికి అర్థం కావాలి. డాడీ అంటే గట్టిగా మాట్లాడతారు, అంతేనా? వాడికి మీరు ఏం చెప్పారు చెప్పండి? వాడు ఇప్పుడు 10th క్లాస్ అయిపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చాడు. ఎన్ని చేంజెస్ అయి ఉంటాయి వాడి బాడీలో. మరి దేని గురించి ఏం చెప్పారు చెప్పండి? అలా ఎలా చెప్తారు? ఎందుకు చెప్పరు? నేనేం ఊరికేనే మాటలు మాట్లాడట్లేదండి. నేను సైకాలజీ చేశాను, ముఖ్యంగా పిల్లల మనస్తత్వం గురించి, అడోల్సెన్స్ గురించి. ఒక తల్లి కూతురికి ఎలా ఉండాలి, ఏం చేయాలి, మార్పుల గురించి ఎలా చెప్తుందో మెచ్యూరిటీ వచ్చాక ఒక తండ్రి కూడా కొడుక్కి అదే చెప్పాలి. ఆడపిల్లల్ని పెంచడంలో ఎంత బాధ్యత అయితే తల్లికి ఉంటుందో అంతే బాధ్యత తండ్రికి కూడా ఉండాలి, మగ పిల్లల్ని పెంచే బాధ్యత. అప్పుడే ఇలా తయారవ్వరు పిల్లలు. హార్మోనల్ చేంజెస్ గురించి, ప్యూబర్టీ గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనుకున్నారు బుక్స్ లో? అసలు ఏ టెక్స్ట్ బుక్స్ తయారు చేయాలన్నా మమ్మల్ని ఎన్ని రివ్యూస్ అడుగుతారో తెలుసా? ఒక బుక్ తయారు చేయడానికి ఒక సబ్జెక్ట్ టీచర్ ఎంత అవసరమో సైకాలజిస్ట్ కూడా అంతే అవసరం అండి. ఒక ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ గా నేను ఎన్ని టెక్స్ట్ బుక్స్ కి రివ్యూస్ ఇచ్చానో తెలుసా? ఎంత అడ్వైస్ ఇచ్చానో తెలుసా ఎన్ని బుక్స్ కి? ఇప్పుడు నేను ఏం చేయమంటావు చెప్పు? నాకు అదంతా తెలీదు. ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతుంది. అసలు ఒక అమ్మాయి పెద్ద మనిషి అయితే పెద్ద పండగలాగా చేసుకుంటారు. ఒక తల్లి అన్ని చెప్తుంది. మరి ఆ అబ్బాయిల పరిస్థితి ఏంటి? వాళ్ళకు కూడా మార్గనిర్దేశం చేసే వాళ్ళు ఉండాలండి. వీటి మార్కులు, చదువు, స్ట్రెస్ మధ్యలో ఈ హార్మోన్లు చేసే గోల వాళ్ళకి ఏం అర్థం కాదండి. మరీ ఎక్కువ లీనియన్స్ ఇచ్చేసాను, నాకు అర్థమవుతోంది.
మరి పదే పదే ఈ విషయం గురించి వాడితో మాట్లాడితే కూడా బాగుండదు. మరేం చేద్దాం? వాడిని ఎలా మార్చాలి? చూడండి, నేను ఎప్పుడైనా ఇదే చెప్తాను. ప్రేమించడం తప్పు కాదండి. అది సహజ సిద్ధంగానే జరుగుతుంది, హార్మోన్స్ ప్రభావం వల్ల. అది ఈ ఏజ్ లో ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. మనం వాళ్ళిద్దరిని అలా ఒంటరిగా వదిలేసి ఉండకూడదు. అక్కడి దాకా వెళ్ళేది కాదు పరిస్థితి. ఛాన్స్ ఇచ్చింది మనమే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? వాడికి ఆ ఛాన్స్ ఇంకోసారి రాకుండా చూసుకుందాం. అంటే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. మనం తిరిగి మన ఇంటికి వెళ్ళిపోదాం. మరి పిల్లల్ని వాళ్ళ ఇంట్లో వదిలేద్దామా? ఇంటికి తీసుకెళ్లడం ఎందుకు? హాస్టల్ రూమ్ మాట్లాడారు కదా, హాస్టల్ కి పంపించేసేయండి. అదేంటి ప్రియా, అక్కడైతే సరిగ్గా తినరు, మంచి ఫుడ్ దొరకదు అనుకున్నాం కదా. ఇక్కడ బాగా చూసుకోవాలనుకున్నాం. మనం పెట్టే ఈ 3-4 రోజుల తిండిలో వాళ్ళకేం లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ రాదండి. అలవాటు అవ్వాలి వాళ్ళకి. వెళ్ళనివ్వండి హాస్టల్ కి. ఎవరి హాస్టల్లో వాళ్ళని దించేసేయండి. బయటికి వస్తే కాళ్ళు విరగొడతారు వాళ్ళే. అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. కానీ కాలేజ్లో కలుసుకుంటారు కదా, ఇద్దరు ఎంపీసీ ఒకటే క్లాస్. కలుసుకొనివ్వండి. కాలేజ్ లో అందరూ ఉంటారు. ఇలాంటివి చేయడానికి అస్సలు ఛాన్స్ ఉండదు. మరి వాళ్ళు బయటికి ఇంకెక్కడికైనా వెళ్తే? వెళ్ళే ఛాన్సే ఉండదు. చూసారుగా శృతిని, చెంప పగల కొడుతుంది. నాకు శృతి మీద నమ్మకం ఉంది. శృతి కారుణ్యని అస్సలు పంపించదు. అంతే అంటావా? మనం వెళ్ళిపోదామా? అంతే, వెళ్ళిపోదాం. థ్యాంక్ గాడ్, మనకి దేవుడు కావాలనే ఇదంతా చేస్తున్నాడు. మనం అసలు ఇక్కడే ఇంట్లో ఉంచుదాం అనుకున్నామా? కారుణ్య వాళ్ళ అత్త నుంచి అప్పుడు మనం కూడా ఉండాం. ఏం జరుగుండేదో ఒకసారి ఊహించుకోండి. వాడికి హద్దు అదుపు అనేది ఉండకపోయేది. దేవుడు ఆ తప్పు పని చేయకుండా ఆపేశాడు చూసారా. ఇంకోసారి ఇంట్లో అందరినీ ఇలాగే ఒక్క దగ్గర ఉంచుదామన్న మాట కూడా రావద్దు. సమస్య లేదు, ఎలా వస్తుంది? పిల్లలకి ఏం చెప్తావు? మీకు అర్జెంటుగా ఒక పని పడిందని చెప్దాం. వెళ్ళిపోదాం. నీకు తెలుసా, ఆ హాస్టల్ వాచ్మెన్ మన పని మనిషి స్వప్న వల్ల బామర్దంట. అవునా? నీకెలా తెలుసు? స్వప్న కలిసింది అక్కడ హాస్టల్ దగ్గర. అయితే ఆ వాచ్మెన్ కి కొంత డబ్బిచ్చి కొంచెం అబ్జర్వ్ చేయమని చెప్తాను. ఆ వాచ్మెన్ గర్ల్స్ హాస్టల్లో వాచ్మెన్ అండి, బాయ్స్ హాస్టల్ కాదు. అలా చేయకండి, వద్దు. అది మంచి పద్ధతి కాదు. మరి ఇద్దరిని వేర్వేరు కాలేజీలో చదివిద్దామా? ఫీజు పోతే పోయింది. చూడండి, నేను మీకు ఎన్నిసార్లు చెప్పాలి, ప్రేమించడం తప్పు కాదని. అలా దూరం చేయొద్దు. ఇద్దరిని కావాలని దూరం చేశామనుకోండి, మొదటికి మోసం వస్తుంది. చాటుగా ఇంకేం చేసేది తెలీదు. హాస్టల్లో పెట్టి దూరం చేస్తున్నాం, అంత చాలు. మరీ కాలేజీలో కూడా కలుసుకొనివ్వకుండా చేయొద్దు. మెంటల్ గా కూడా దెబ్బతింటారు. సరే, నువ్వు ఎలా చెప్తే అలా. శృతి, ఆకాష్, నన్ను ఎంత మార్చేస్తున్నావు శృతి. నువ్వు ఎంత బాధపడుతూ ఉన్నానో ఎంపీసీ తీసుకున్నానని. నీ వల్లే శృతి నాకు ఇంత ధైర్యం వచ్చింది. వద్దని మరి బైపీసీ తీసుకున్నాను. నా డాక్టర్ అయ్యే డ్రీమ్ నీ వల్ల నెరవేరబోతోంది శృతి. ఐ లవ్ యూ శృతి. నిన్ను చూసేంత ధైర్యం లేదు నాకు. నీతో కొంచెం కొంచెంగా మాట్లాడగలను అంతే. నాకు ఒకటే డ్రీమ్, మన ఇద్దరం కలిసి ప్రాక్టీస్ పెట్టుకోవాలి ఒకే చోట. ఒక హాస్పిటల్ కట్టుకొని అందులో మన ఇద్దరమే డాక్టర్స్. ఎంత బాగుంటుంది శృతి. నువ్వు ఎప్పుడు నాతో పాటే ఉండాలి, నాకు ధైర్యాన్ని ఇస్తూ. నేను చూస్తే నేను ఏదైనా జయించగలను. ఎంతమంది పేషెంట్స్ ని సర్వైవ్ అయ్యేలా చేస్తాను చూడు. నువ్వు నా పక్క నుండి చాలు శృతి. నాకు ఇంకేది అవసరం లేదు. నిజంగా చెప్తున్నాను. నాకు ఇంతవరకు ఏ అమ్మాయిని చూసినా ఇలాంటి ఫీలింగ్ కలగలేదు శృతి. అంతెందుకు, కారుణ్యం చూస్తే కూడా ఎప్పుడూ అలా అనిపించలేదు. నువ్వు నా మీద చూపించే ప్రేమకే కావచ్చు నేను నీకు దాసోహం అయిపోయాను. ఐ లవ్ యూ శృతి. లవ్ యూ శృతి. ఐ లవ్ యూ. శృతి, నీ వల్ల నేను కింద పడ్డాను. ఆ ఆ బెడ్లోకి వెళ్ళాల్సింది ఇక్కడే మర్చిపోయి పడుకున్నాను. శృతి, తమ్మునికి ఫోన్ చేయాలి.
చేసినావా అని చంపుతుంది నన్ను. లేకపోతే గిరి చెట్టు కింద కూర్చొని చేస్తా. ఇంటికి పోయి చేసినా అంటే తలకాయ నొప్పి. ఎండ బాగానే కొడుతుంది కదా. చూస్తే మబ్బు పడైంది. వేడి బాగా అవుతుంది. ఇటు ఫోన్ ఎత్తుతలేడు అంటారు. నేను చేతి ఎత్తుతాడు మరి. అన్న చెప్పే తమ్మి, అంత మంచిదేనారా? మంచిదేనే. నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నారా. అంత మంచిదేనారా అక్కడ? ఏంది సంగతి? మంచిదే. ఏమున్నదన్నా? ఏం లేదు. ఓళ్ళు ఫోన్ చేసినా ఎత్తుతలేవట కదరా. ఓళ్ళు చెప్పిండ్రు నీకు? అమ్మ అంటాంది ఈ మధ్య సక్క మాట్లాడతలేడు, ఫోన్ ఎత్తుతలేడని. ఎందుకు ఎత్తుతలేని అది ఏదో ఒకటి అంటది నన్ను. రోజు ఫోన్ చేయనే పడితే, రాత్రి మాట్లాడనే పడితే, ఇక గంటలు గంటలు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండాలంటే ఏడ కుదురుతుంది నాకు. అవు గాని నేను చెప్తే దానికి, తమ్ముడు మంచిగానే ఉన్నాడు రంది పెట్టుకోకని. మరి ఏమైందిరా? నెల 2 నెలల నుంచి సక్క ఫోన్లు ఎత్తలేవటే వారికి. అది వచ్చిందిరా ఇవాళ మంజుల. అదెందుకు వచ్చింది? ఇక గిందుకే నువ్వు అట ఫోన్ ఎత్తుతలేవట. మరి గిడికి ఇటు వచ్చినావా అని దాని బొంద. వారానికి ఒకసారి మాట్లాడిన పడితే ఎందుకు ఎత్తుతలేను? ఎందుకు వచ్చి మునిగిందట? పైసలు కావాలని వచ్చిందిరా. నువ్వు మాకు మస్తు పైసలు పంపుతావని చెప్తాంది. దానికి ఎరకంటామన్నావు. దాని బొంద. ఎందుకట పైసలు? ఫీజులకు నువ్వు పంపుతలేవట కదరా. ఇప్పుడు పిల్లలిద్దరి స్కూల్ స్టార్ట్ అవుతాయి, ఫీజులు కట్టాలంటే పైసలు లేవు. తినడానికి తిండి కూడా లేదంట అంది. దాన్ని బొంద పెట్టాలో తీసి మొత్తం పంపినట్టు అవ్వగారింటికి పట్టుకుపోతుంది. మొత్తం ఖర్చు చేసుకొని వస్తుంది. రూపాయి దాయలేదు ఇంతవరకు. నేనేమో ఆడ గొడ్డు చాకిరీ చేసుడు, ఇదేమో తెలుసా తిరుగుడు. అయ్యో, మరి గట్లెందుకురా? చెప్పకపోయినావు 4 మంచి మాటలు. ఏం చెప్తారు? ఏమన్నా చెప్తే ఇంత అనుకున్నావా? చూస్తే ఎడ్డి మొక్కలు దాంట్లోనే ఉంటది. చేసేటి అన్ని చేస్తుంది. చేసుకున్నానికి నాకు తెలుసు దాని కథ. మరి ఇప్పుడు స్కూళ్ళకు ఫీజులు లేవంటుంది కదరా. లేదని పొందతి. నేను మా పంపుతాం వెళ్ళగా. అంటే ఇన్ని రోజులు పంపినావా పంపలేదా? ఏడని అన్న నాకేడ వెళ్తాను, ఉద్యోగం చూసుకుంటానా. చిన్న దొరికింది, అవి నాకే వెళ్తలేవు. ఇక దానికేడ పంపుతా. అయ్యో మరి ఎట్లరా? సామాన్లు కూడా లేవట. నేను 10,000 ఎవరన్నా అడకపోయి కొనుక్కొస్తా అంటే మీ వదిన వద్దంటుంది. వదినకేంది గాని, వదినకే ఉంటుంది బాధ. దాన్ని లక్షలు జమ చేసింది నేను పంపినా కొద్దీ. ఇంకోటి ఆర్డర్ అయితే ఓ చీరలు నగలు కొంటుండే. మంచిగా చేసిందంట వారా. లేకపోతే తర్వాత నీ బిడ్డ పెళ్లి ఎట్లా చేస్తావు? ఆ బతుకో సంపత్తుకో ఏం చేస్తావు? వదినే గంత హుషారు. ఏం హుషారో ఏమోరా. మరి మంజులనైతే అట్లా అంటుంది. ఇవ్వకపోతే మిమ్మల్ని సంపి పారేస్తా అనుకుంటా పోయింది. అది ఏమోరినా దాన్ని పట్టించుకోకుంది. దాని బొంద. అయ్యో గట్లాంటి పోయిందిరా పాపం. వట్టి చెప్తాదిరా. తల్లిగారింట్లో దించేసి వచ్చిందట పిల్లల్ని. దానికి మేం కాకపోతే ఎవరు ఉన్నాంరా? నువ్వేమో పోయి గాడు ఉండబడుతుంది. మరి అమ్మకేం రోగం అన్న? పోయి దాని దగ్గర ఉండొచ్చు కదా. ఉండదు. ఉంటే దానికి తెలుస్తుంది రోగం. ఎంత చాకరీ చేయన్నో ఏం చేయన్నో తల్లికి అత్తకు. ఇది అంటది, అది ఉంచుకోదు. ఇక ఓంతీరా. ఇప్పుడు ఏందంటావు మరి? ఇగో దానికి రూపాయి ఇవ్వకుండ్రి, నాకు తెలియదని చెప్పండి. దాంతకు మించి ఇంకా నేను ఏం చెప్పలేను. అంతే. సరేరా మరి తమ్మి. మరి దానికి ఎట్లా తెలిసిందిరా పైన పైసలు జమ అవుతుందని? ఎట్లా తెలుసుకోని మునిగిందో మరి. మీరేం పట్టించుకోకుండా దాని బొంద అత్తగా ఉరుతుంది పోతుంది ఎడ్డి ముండ. అది కూడా ఫోన్ చేయక బాగా రోజులైతుంది. చెయ్యాలి ఒకసారి. చేయరా చేసి ఏం బాధలు ఉన్నాయో ఒకసారి చెప్పు కదా. చెప్తే అర్థం చేసుకుంటది మంజులో కూడా. దాని బొంద చేసుకుంటది. సరేనే, నేను బయటకు పోవాలి. సరేరా తమ్మి. మంచిగా ఉండు, మంచిగా తిను. ఎండలో బాగా తిరగకు. ఇంకా సరిపతి చేసుకొని రాగా అప్పుడప్పుడు. సరేనే. మంచిది పెట్టేత్తన్నా. నా తమ్ముడు ఎంత మంచోడు. తిన్నవా పన్నావా అని అడుగుతాడు. తర్వాత నా బిడ్డ ఎప్పుడు కళ్ళల్లో పెట్టి చూసుకుంటుండే నన్ను. నాన్న తిన్నవా పన్నవా. నా బంగారు తల్లి అది. మంచి చదువు చదువుకొని డాక్టర్ అవుతుందట నా బంగారు తల్లి. అందరికి సూదులు వట్టిగా నేర్పిట్టపో. నా బిడ్డకి డాక్టర్ కావాలి గాని. సో ఇది దోస్తులు మన వీడియో ఎలా ఉందో కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. బై బై దోస్తులు. నమస్తే. స్టే ట్యూన్ టు అవికా వైన్స్. See you in next video. Please do like, share, subscribe our Avika Vines.
Thank you for watching this video. Bye bye.